ఇంటికి ఎవరన్నా బిచ్చమడుకుంటానికి వస్తే ఒక రోజు పెడతారు, రెండో రోజు వస్తే ఇంకా తయారు కాలే అట్లా మీదికి పోయిరాపో బిడ్డ అంటారు, మూడో నడుసుతో వచ్చిండ్రనుకో దినా మీదే పనా అని కసరించుకుంటారు. చాలా మంది, కొద్ది మందే ఉంటే పెడతారు. 3 పూటలు తిండి లేక ఉపాసం ఉండేటోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. ఇక దినా మూలలకెళ్ళి పట్నము టౌన్లకు బొచ్చడు మంది పోతుంటారు పనుల మీద. వాళ్ళంతా హోటళ్ళల్లో తినాల్సిందే. ఉన్నోళ్ళు అంటే తింటారు, మరి లేనోళ్ళు గిడికి పోతే చాలు. అటు అక్క టమాటాలు కోస్తుంటే ఇటు అమ్మ ఆలుగడ్డలు కోస్తుంది. ఇటు ఉల్లిగడ్డలు, క్యారెట్ ముక్కలు, మిరపకాయలు తయారున్నాయి. ఇక ఇటు వీళ్ళేమో బువ్వ కూరలు వండుతున్నారు. అదైనాక చింతపండు చారు విసుకుతుంది అమ్మ కమ్మటి సాంబార్ చేస్తానికి. అటు పప్పు సుతా రెడీ అవుతుంది. ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉన్నట్టున్నది, అందుకే వంటలు గట్టిగా చేస్తున్నారు అనుకునేరు. చూడుండ్రి మీకే ఎరకైతుంది. చలో వంటలన్నీ అయిపోగానే బువ్వ గిన్నెలు, కూర గిన్నెలకు ఇట్లా పూజలు చేసి ఇంతంత అన్నము సాంబార్ పోసుకొని తీసుకుపోయి మొదలు లింగమయ్యకు సమర్పించి ఇక భోజనాలు వడ్డించుడు చాలు చేసిండ్రు. ఇంతకు ఈడ ఏం నడుస్తుందంటే అన్నదానం. ఇవాళ ఒక్కనాడే కాదుల్లో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పెద్ద మఠంలా 17 నెలల కాంచెల్లి అంటే ఏడాదినర్థం నుంచి దినం 100-150 మందికి మీదనే అన్నదానం చేస్తున్నారు. కాలం చేసిన తోట సదాశివుడు పటేల్, తోట శంకరప్ప పటేల్ ఇంటోళ్ళు వీళ్ళ పేరు మీద దినం అన్నదానం చేస్తున్నారట. ఈ తోట శరణమ్మ మరియు సదాశివుడు పాటిల్ వారి కుటుంబ సభ్యులు, వారి ఈ తరం వారు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నెలకు 1,50,000 మీదనే ఖర్చు అవుతుందట. అంతా ఆళ్లే పెట్టుకొని ఇట్లా పేదలకు ఆకలి తీరుస్తురన్నట్టు. ముసలోళ్ళు, పడ్సోళ్ళు, పిల్లలు, ఆడోళ్ళు, మొగోళ్ళని తేడా లేకుండా ఆకలైన వాళ్ళంతా వచ్చి తినిపోవచ్చు. ఇక చూడుండ్రి ఎంతగానం లైన్ కట్టిండ్రో. వచ్చి ఇక్కడ భోజనం చేసి తృప్తిగా వెళ్ళిపోతారు. అందరికి ఓపికతో వడ్డిస్తున్నారు. ఆడ పల్లాలల్లో అన్నం కూరలు వేసుకొని ఇడికొచ్చి కూర్చొని కుమ్ముతున్నారు. అట్లాని దొడ్డు బియ్యము, అచ్చిపచ్చి కూరగాయలు కాదుల్లో మనం ఇంట్లో ఎట్లా వండుకుంటామో అంతకంటే జరంత మంచిగానే ఉంటదట భోజనం. పగటిలి 1 గంట అయిందంటే చాలు మటం తవ్వ పడతారట ఇల్లంతా. దినం గింత మంది ఆకలి తీరుస్తున్నారంటే గా ఇంటోళ్లకు శనార్థి చెప్పాల్సిందే.